బుధవారపు పారాయణము 44వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునితో ఆపై శ్రీగురిని లీలలను వివరించమని ప్రార్థించగా సిద్ధయోగి ఇలా చెప్పాడు. నామధారక, శ్రద్ధగా విను. గాణగాపురమునందు తంతుకుడు అనే సాలివాడు ఉండేవాడు. వాడు స్వామివారి యందు భక్తితో నిత్యము మఠమునకు వచ్చి మఠము ఊడ్చి నీళ్లు చల్లి స్వామి సేవను భక్తితో చేస్తుండేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత శివరాత్రి పర్వదినము సమీపించింది. అతని బంధువులంతా శ్రీశైల యాత్రకు పోవచ్చు అతన్ని కూడా రమ్మన్నారు. ఆ సాలెవాడు, మీరు అనవసరంగా అంత దూరం పోవుచున్నారు. శ్రీగురిని మఠానికి మించిన శ్రీశైలం ఉన్నదా? శ్రీగురికి మించిన మల్లికార్జునున్నాడా? నేను మాత్రం రాను అన్నాడు. అప్పుడు అతని బంధువులు అతన్ని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి శ్రీశైల యాత్రకు వెళ్ళిపోయారు. ఆ సాలెవాడు మాత్రము నిత్యము వలె మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి సంగమం వద్దనున్న శ్రీగురిని వద్దకు వెళ్ళి వారి పాదములపై పూలు వేసి నమస్కరించి ఓ పక్కగా కూర్చున్నాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, మీ బంధువులందరూ శ్రీశైల యాత్రకు వెళ్తుంటే నీవు వెళ్ళలేదేమి అన్నారు. అందుకు అతడు చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి, నాకు మీ పాదాల యందే సర్వక్షేత్రాలు ఉన్నాయి. మీ మహత్యమును ఎరుగని వారు మిమ్మల్ని సామాన్య మానవ మాతృడని అనుకుంటున్నారు అని అన్నాడు. శ్రీగురుడు అతని వైపు చూసి నవ్వుతూ, నాయనా, అది చాలా పవిత్ర పుణ్యక్షేత్రము, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు. అప్పుడు ఆ సాలెవాడు, మీరంతగా చెబుతున్నారు కావున మీరు చూపిస్తే చూడవలనని కోరిక అన్నాడు. ఇలా కొలది దినములు గడిచిన తర్వాత శివరాత్రి పర్వదినం రానే వచ్చింది. ఒకనాడు సంగమ క్షేత్రమున ఉన్న సమయములో ఆ సాలెవాడు శ్రీగురిని కలుసుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు ఒక అద్భుతమైన లీలను చేశారు. సాలెవాడిని దగ్గరగా పిలిచి, నాయనా, నీవే మా నిజమైన భక్తుడవు. నీ పవిత్ర భక్తికి మేము సంతసించాము. ఇప్పుడే నీకు శ్రీశైల దర్శనము చేయిస్తాము అని తమ పాదుకులను గట్టిగా పట్టుకోమని కళ్ళు మూసుకోమని చెప్పారు. క్షణకాలంలోనే అతనికి నిద్ర కమ్మినట్లుగా అయింది. కన్నులు తెరిచి చూచేసరికి తామున్నది సంగమ క్షేత్రం కాదని వేరొక ప్రదేశమని గుర్తించి సాలెవాడు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, ఇదే పాతాళగంగ. ఇప్పుడు మనం పాతాళగంగ ఒడ్డున ఉన్నాము. నీవు వెళ్ళి క్షోరకర్మలు అన్నీ చేసుకుని శుచివై భక్తితో మల్లికార్జున్ని దర్శించుకుని రా అన్నారు. అప్పుడు ఆ సాలెవాడు శ్రీగురుడు చెప్పినట్లుగా క్షోరకర్మలు పూర్తి చేసుకుని పూజా సామాగ్రి తీసుకుని మల్లికార్జున్ దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని బంధువులు అక్కడ కనిపించారు. వారు సాలెవాని వద్దకు వచ్చి, ఏమయ్యా, మాతో శ్రీశైలానికి రానన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నారు. అంతా ఆ సాలెవాడు తాను ప్రత్యేకంగా రాలేదని శ్రీగురుడే క్షణమాత్రంలో మహిమతో ఇక్కడకు తీసుకువచ్చారని చెప్పాడు. అందుకు వారు, వీడు మన వెనుకనే వచ్చి ఉండాలి, అబద్ధం చెబుతున్నాడు అనుకుని అతనిని హేళన చేస్తూ దర్శనానికి వెళ్లారు. సాలెవాడు మాత్రం భక్తితో మల్లికార్జున్ దర్శించగానే అక్కడ అతనికి అద్భుతమైన దృశ్యం కనిపించింది. మల్లికార్జున రూపంలో శ్రీగురుడే కూర్చుని భక్తులు చేసే పూజలన్నీ ఆయనే అందుకుంటున్నట్లుగా దర్శనమయ్యింది. వెంటనే సాలెవాడు ఆనందంతో, శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకుడు కదా, వారు పరమేశ్వరుని రూపంలో దర్శనం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమున్నది అనుకుని తాను చేసే పూజలన్నీ ముగించుకొని మరలా పాతాళగంగ ఒడ్డుకు వచ్చి శ్రీగురిని దర్శించి వారి పాదములపై పడి, స్వామి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలియడం లేదు. మల్లికార్జును దర్శించుటకు ఆలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ చేసే పూజలన్నీ మల్లికార్జున స్థానంలో కూర్చుని మీరే అందుకుంటున్నట్లుగా దర్శనమైంది అన్నాడు. శ్రీగురుడు అతనితో, నాయనా, ఈశ్వరుడు అంతటా కలడు, ఇక్కడ స్థల విశేషం బట్టి మహత్యం ఉండును అన్నారు. అప్పుడు సాలెవాడు, స్వామి, ఈ స్థల మహత్యమును నాకు వివరించమని ప్రార్థించాడు. శ్రీగురుడు, నాయనా, మాఘమాసమున శివరాత్రి పర్వదినములో ఇక్కడ గొప్ప మహోత్సవం జరుగును. ఈ క్షేత్ర మహత్యం అపారం. ఒక పురాణ ఇతిహాసాన్ని చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. పూర్వం కిరాత దేశమందు విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు బుద్ధిమంతుడు, నీతి శాస్త్ర నిపుణుడై ఉండి కూడా పరస్త్రీలంపటువై మంచి చెడ్డ లేక దురాచారుడిగా ఉండేవాడు. అట్లా ఉండి కూడా ప్రతిరోజు శివ పూజను మాత్రం మరిచేవాడు కాదు. ప్రతి శివరాత్రి మహోత్సవము భక్తితో ఎంతో వైభవంగా జరుపుతూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహాపతివ్రత. తన భర్త దురాచారుడై ప్రతిరోజు శివపూజ మరువకుండా చేస్తుండడం గురించి ఆశ్చర్యంతో ఒకనాడు ఏకాంతంగా ఉన్న తన భర్తను సమీపించి, ప్రాణనాథ, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు దుర్వాసనములకు బానిస అయ్యి కూడా శివుని యందు మాత్రము భక్తితో నిత్యపూజ మరువకుండా చేస్తున్నారు. మీకింత శివభక్తి ఎలా అబ్బిందో తెలియకుండాంది అని ప్రార్థించింది. రాజు ఆమెతో, దేవి, నా పూర్వజన్మ వృత్తాంతము నీకు చెబుతాను విను. పూర్వం ఒక గొల్లవాని ఇంట కుక్కనై జన్మించాను. ఒక శివరాత్రి పర్వదినం నాడు నేను ఆకలితో అలమటిస్తూ తిరుగుతూ ఉన్నాను.
ఆనాడు శివరాత్రి కనుక ఉపవాసం పేరుతో ఎవరూ వంటలు వండలేదు. ఊరి బయటనున్న శివాలయానికి జనులంతా వెళ్తుంటే అక్కడ నాకు తినడానికి ఏమైనా దొరుకుతుందని శివాలయంలోనికి ప్రవేశించినాను. శివాలయంలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అన్నారు. అప్పుడు కొంతమంది నా వెంటపడి నన్ను కొట్టుటకు ప్రయత్నించారు. జనం అంతా మోగడం వల్ల నాకు బయటకు వెళ్ళడానికి దారి కనిపించలేదు. అప్పుడు 3 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాను. భయంతో చివరకు జనులలో ఎవడో బలంగా కర్ర తీసుకొని నా నెత్తిపై బాదడంతో చనిపోయాను. శివరాత్రి పర్వదినమున శివునికి ప్రదక్షిణ చేసి గర్భగుడిలోనికి వెళ్ళి ఆయనకు దర్శించినందువల్లే ఈ జన్మాన నేను రాజునే జన్మించాను అన్నాడు. ఇంక నా దురాచారానికి కారణం ఏమనగా, పూర్వం కుక్కగా ఉంటిని కాబట్టి మంచి చెడు విచక్షణ లోపించి పరస్త్రీలంపటుగా ఉన్నాను. ఆ కుక్క బుద్ధి వలన ఎంత మార్చుకుందామన్నా ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాను అన్నాడు. అంతా రాణి, స్వామి మరి నా పూర్వజన్మ వృత్తాంతమేమో తెలపండి అనగా అప్పుడు ఆ రాజు, రాణి, నీవు పూర్వజన్మమున అడవిలో ఒక ఆడపావురంగా ఉన్నావు. ఒకనాడు మాంసము ముక్కున కరుచుకుని ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక గ్రద్ద నిన్ను వెంబడించింది. అప్పుడు నీవు ప్రాణభయంతో ఎగిరి దైవవశంగా శ్రీశైల శిఖరమున సమీపించి శిఖరం చుట్టూ 3 పర్యాయాలు తిరిగి అలసిపోయి శిఖరంపై నీవు కూర్చున్నప్పుడు గ్రద్ద వచ్చి నిన్ను చంపింది. ఆనాడు శివరాత్రి పర్వదినము. అంత పవిత్ర దినమునందు నీకు తెలియకనే ప్రదక్షిణలు చేసి దేవాలయంపై ప్రాణత్యాగం జరిగినది కాబట్టి ఈ జన్మాన నీవు నా రాణివై వైభవాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పాడు. అప్పుడు ఆమె, స్వామి, మీరు శివానుగ్రహం వల్ల సర్వజ్ఞులైనారు. మన రాబో జన్మల గురించి చెప్పండి అని ప్రార్థించింది. అంతా రాజు, నేను రాబో జన్మయందు సింధు దేశపు రాజకుమారునిగా జన్మిస్తాను. నీవు సృంజయ దేశపు రాజకుమార్తెగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశమునకు అధిపతినై ఉండగా నీవు కళింగ దేశపు రాకుమార్తెగా నాకు దగ్గరవుతావు. ఆపై జన్మలో నేను గాంధార దేశానికి అధిపతిగా ఉండగా నీవు మగధరాజు కుమార్తెవై నన్ను చేపడతావు. ఆపై జన్మలో నేను అవంతి దేశానికి అధిపతినై ఉండగా నీవు దశార్ణ రాజు కుమార్తెవై నా భార్య అవుతావు. ఆపై జన్మలో నేను అనంతుడను పేరున పుట్టగా నీవు యయాతి వంశమునందు జన్మించి నన్ను చేపట్టి నా రాణివి అవుతావు. ఆపై జన్మలో పాండ్యదేశ రాజునై నేను ఉన్నప్పుడు నీవు విదర్భ దేశంలో పుట్టి స్వయంవరమునందు నన్ను వివాహం చేసుకుంటావు. అప్పుడు మనం యజ్ఞ యాగాది కర్మలు చేస్తూ ధర్మపరాయణులై అగస్త్య మహర్షి వలన బ్రహ్మజ్ఞానం పొంది ముక్తిని పొందగలం అని రాజు రాణితో చెప్పాడు. ఆయన, ఈ శ్రీశైల క్షేత్రం ఇంత పవిత్రమైనది. ఈ క్షేత్ర ప్రభావం వల్ల సామాన్యమైన కుక్క 7 జన్మలు చక్రవర్తియే జన్మించాడు. కనుక నీవు కూడా ఇక నుంచి శివుని పూజించి మన గంధర్వపురంలో కూడా శివునితో సమానమైన కల్లేశ్వరుడు కలడు అని చెప్పి, నాయనా, నీవు మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతోటే వస్తావా అని శ్రీగురుడు అడిగారు. అప్పుడు అతడు, స్వామి, మీరు లేని చోట నేను ఉండజాలను అనేసరికి శ్రీగురుడు నవ్వుతూ, నాయనా, పాదుకలను గట్టిగా పట్టుకో, కన్నులు మూసుకో అన్నారు. క్షణకాలంలో మరలా అతని సంగమానికి చేర్చారు. గాణ్గాపురంలో గ్రామస్తులందరూ శివరాత్రి పర్వదినాన శ్రీగురుడు దర్శించుటకు సంగమానికి వచ్చారు. స్వామివారు లేనందున దిగులుతో మరలిపోయారు. శ్రీగురుడు సంగమానికి ప్రవేశించిన తరువాత తంతుకుణ్ణి తమ రాకను అందరికీ తెలుపమని గ్రామానికి పంపారు. అప్పుడు గ్రామస్తులు తంతుకుణ్ణి చూసి, నీవు ఎక్కడికి వెళ్ళావు? శివరాత్రి పర్వదినాన క్షౌరం చేయించుకున్నావేమి అని ప్రశ్నించారు. అప్పుడు అతను శ్రీగురుని మహిమను, శ్రీశైల క్షేత్ర సందర్శనమును గూర్చి తెలిపాడు. తన వద్దనున్న విభూతి ప్రసాదాన్ని వారికి చూపించాడు. వారిలో కొందరు, నిన్న మధ్యాహ్నం వరకు మేమిక్కడే చూసాం, ఇంకెక్కడో గుండు చేయించుకుని ప్రసాదం తీసుకువచ్చి ఉంటావు, అబద్ధం చెప్తున్నావు అని హేళన చేశారు. అప్పుడు అతడు శ్రీగురుడు క్షణమాత్రంలో వాయువేగంతో శ్రీశైలానికి తీసుకువెళ్లిన సంగతి చెప్పాడు. శ్రీగురుని మహిమను నమ్మిన కొందరు ఆ లీలను విని ఆనందించారు. వారంతా సంగమంలో ఉన్న శ్రీగురుని వద్దకు వచ్చి వారిని దర్శించి భక్తితో పూజించి హారతులిచ్చారు. శ్రీగురుని ప్రభావం తెలియక ఈ లీలను నమ్మని వారు కూడా శ్రీశైల యాత్రకు వెళ్లిన సాలేవాని బంధువులు వచ్చిన తరువాత వారు తాము తంతుకుని శివరాత్రి దినమునందు శ్రీశైలంలో చూచినట్లుగా చెప్పింది విని అప్పుడు నమ్మి శ్రీగురుడు మానవ మాతృడు కాడని ఈశ్వర అవతారమని తెలిసి భక్తులంతా ఆనందభరితులైనారు. నాయనా నామధారక, ఇట్టి అద్భుతమైన గురులీలను నీకు అందిస్తున్నాను. ఇట్టి లీలలను ఎవరు భక్తితో వినెదరో చదివెదరో వారికి గురుకృప తప్పక లభించును. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 44వ అధ్యాయం సంపూర్ణం. 45వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు భక్తితో సిద్ధయోగి పాదాలకు నమస్కరించి, మహాత్మా, బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగలిగిన శ్రీగురి లీలలను మీరు చెబుతున్నారు. ఇట్టి లీలలను వినగలిగిన నేను ఎంతో ధన్యుడను. నాకు భయం పోయి మనసు శాంతించింది. దయతో ఆపై లీలలను కూడా వినిపించండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు. నామధారక, నరహరి శర్మ అనే కుష్ఠరోగి శ్రీగురిని వల్ల ఉద్ధరింపబడ్డం గురించి చెప్పుకున్నాము. అలాగే మరిద్దరు కవులు కూడా శ్రీగురిని దర్శించి ముక్తులయ్యారు. అది చెప్తాను విను. నందిశర్మ అనే బ్రాహ్మణునికి తల కుష్ఠరోగం ఉండేది. ఆ బాధను తొలగించడానికి తులజాపురంలో ఉన్న భవానీదేవి వద్దకు వెళ్ళి 3 సంవత్సరాలు సేవించాడు. ఫలితం కనిపించలేదు. తీవ్ర వేదనతో ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి కలలో భవానీదేవి కనిపించి చందాల పరమేశ్వరి దేవిని దర్శించి సేవించమని చెప్పింది. అతడు అలాగే వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో ఉన్న శ్రీగురిని వద్దకు వెళ్ళమని చెప్పింది. అంతా నందిశర్మ నిద్రలేచి శ్రీగురిని లీలల గురించి తెలియని అతను, అయ్యో, 3 సంవత్సరాలు భవానీని, 7 మాసాలు నిన్ను పూజిస్తే చివరికి నన్ను ఒక మానవ మాతృని దగ్గరికి వెళ్ళమంటారా? మీ దేవత్వాలు ఏమైపోయాయి? పరాశక్తులైన మీకు సిగ్గు వేయడం లేదా? మీ పూజలలో శక్తి కోల్పోయిన నేను ఈ బలహీన దశలో ఇంకెక్కడికి వెళ్తాను? ఎక్కడే ఉండి కొంతకాలం నిన్ను సేవిస్తాను దేవి. ఈ రోగము నీవు పోగొట్టుకుంటే నీ పాదాల వద్దనే ప్రాణం తీసుకుంటాను అని దేవికి చెప్పుకుని అక్కడే ఉన్నాడు. మరునాటి రాత్రి కూడా దేవి దర్శనమిచ్చి శ్రీగురిని వద్దకెళ్ళమని చెప్పింది. అంతేకాక ఆ గుడి పూజారికి కలలో కనిపించి అలాగే చెప్పింది. ఆ తెల్లవారి ఆ పూజారి నందయ్య గారు, అమ్మవారి నెలవ అయిపోయింది, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నెట్టి వేయాల్సి వస్తుంది అన్నారు. అప్పుడు అతడు చేసేది లేక బయలుదేరాడు. గంధర్వపురం చేరుకుని శ్రీగురిని మఠానికి వెళ్ళి ఉన్నారని తెలుసుకుని వారి రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీగురుడు కొద్దిసేపట్లో వచ్చారు. శ్రీగురుడు రాగానే శిష్యులు వెళ్ళి నందిశర్మ వచ్చినట్లు తెలియజేశారు. శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినను ఎదుటికి రమ్మనండి అని అతన్ని పిలిచి, ఏమయ్యా, దేవి ఆదేశిస్తే మాత్రం మా దగ్గరకు రావటం ఎందుకు అన్నారు. అతడు ఆశ్చర్యపడి, వారు మానవ మాతృల కారని దివ్యజ్ఞాన సంపన్నులని తెలుసుకొని, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన దత్తాత్రేయులే. మీ మహిమను తెలియక మిమ్మల్ని మానవునిగా తలచాను. నా స్థితిని కూడా కొంచెం విన్నవించుకుంటాను అని ఈ విధంగా చెప్పాడు. అయ్యా, నేను వేద విధుడైన బ్రాహ్మణును. నాకు ఈ తెల్ల కుష్ఠ వ్యాధి రావటం వల్ల నా కుటుంబీకులందరూ వెలివేశారు. చివరకు తల్లిదండ్రులు కూడా వదిలేశారు. కట్టుకున్న భార్య కూడా చేదరించుకుని వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను భవానీదేవిని ఆశ్రయిస్తే ఆవిడ చందాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పింది. కఠోరమైన పునశ్చరణ చేశాను, కానీ ఆవిడ మీ దగ్గరికి వెళ్ళమంది అని చెప్పి తన బాధనంతా వ్యక్తపరుచుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు ఒక శిష్యుని దగ్గరికి పిలిచి, నాయనా, నీవు ఇతన్ని తీసుకువెళ్ళి సంగమంలో స్నానం చేయించి ఇతడు కట్టుకున్న బట్టలు విప్పించి అవి కాల్చి పొడి బట్టలను కట్టించి మా వద్దకు తీసుకొని రా అని చెప్పారు. ఆ శిష్యుడు అలాగే నందిశర్మను తీసుకుని వెళ్ళి సంగమంలో స్నానం చేయించాడు. నందిశర్మ స్నానం చేసి సంగమంలో ఒక మునిగి పైకి తేలగానే అతని శరీరంలో తెల్లకుష్టు లేకుండా పోయింది. అతడు బయటకు వచ్చి బట్టలు విప్పదీసి తగులబెట్టగానే ఆ పచ్చని గడ్డి ప్రాంతం అంతా చౌడబారిపోయింది. వెంటనే పొడి బట్టలు ధరించి శ్రీగురిని మఠానికి చేరుకున్నారు. అంతవరకు శరీరం అంతా కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడే తిరిగి వచ్చుట చూచిన జనులు ఆ దృశ్యం చూసి ఆహాకారాలు చేశారు. శ్రీగురుడు, ఏమీ నందిశర్మ, నీ కోరిక తీరిందా? శరీరం అంతా చూచుకొని చెప్పు అన్నారు. అప్పుడు అతడు శరీరం అంతా ఒక్కసారి చూసుకొని కొద్దిగా కుష్టు ఉండటం గమనించి, అయ్యా శ్రీ గురుమూర్తి, ఈ వ్యాధి పూర్తిగా నశించలేదు, దయచేసి రక్షించండి అని ప్రార్థించాడు. అంతా శ్రీగురుడు, దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల అవుతుందా అని నీవు సంశయించినంత మేరకు అది మిగిలిపోయింది. కావున పశ్చాత్తాపంతో స్తోత్రం చేయి, నీవి ఈ సమస్య నుంచి బయటపడతావు అన్నారు. అప్పుడు నందిశర్మ, మూర్ఖుడువైన నేను ఇన్నాళ్ళు రోగంతో ఉన్న కారణంగా స్తుతించే సామర్థ్యాన్ని కోల్పోయాను అని ఏడుస్తూ శ్రీగురుని పాదములపై పడి ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మా వాక్కుకు తిరుగులేదు అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని అతని నాలుకపై భస్మం వేశారు. తక్షణమే అతడు జ్ఞానవంతుడే లేచి ఈ విధంగా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీ గురు రూప, నీవే సర్వకర్తవు, సర్వభర్తవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమై ఎంతగా విస్తరించిన జగత్తును సృష్టించావు. ప్రపంచం అంతటిలో మానవుడు కూడా దాటగలనివి ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. ఈ మాయ నుండి బయటపడలేకపోతున్నాడు. ఒకప్పుడు సత్కార్యాలను ఆచరించి ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం ఖర్చు కాగానే కిందకి వచ్చి చంద్రమండలంలో పడతాడు. ఆ తర్వాత వర్షంతో పాటు భూమిని చేరి అన్నం అవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు.
క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలగు పదార్థాల వల్ల బాధపడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన నిన్ను గుర్తించలేకపోతున్నాడు. తల్లి గర్భచర నుంచి బయటపడ్డాక కూడా బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక పసి వయస్సులో ఎన్నో అనుభవిస్తాడు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశంతో ఉన్న కాలం అంతా గడిపేస్తాడు. ముసలితనంలో బలం క్షీణించడం వల్ల వ్యాధులు, సంసారిక చింతలు అతన్ని తలా మునకలు చేస్తాయి. నేను కూడా ఇంతకాలం మిమ్మల్ని ఇలాగే గుర్తించలేకపోయాను. మీరు మానవ రూపాన్ని ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన విశ్వపాలకులు. స్వామి, నన్ను ఈ సంసారం నుంచి తరింపజేయి అని స్తుతిస్తూ ప్రజల వైపుకు చూస్తూ, ప్రజలారా, ఇక్కడ మన మధ్యన ఉన్న శ్రీగురుడు సాక్షాత్తు శివుడే, మానవుడు కారు. ఈనాడు పెన్నిది వలె మనకు ఈయన లభించారు. మంచి కోరే వారందరూ ఈయనను పూజించి ధన్యులు కండి. ఈయన వాకుకు వేదమే మోగబోయింది అని నోట మాట రాక ఆనంద బాష్పాలు చిందిస్తూ నిల్చుండిపోయాడు. శ్రీగురుడు అతని స్తోత్రానికి తృప్తి చెంది దగ్గరకు పిలిచి అతడి నుదుటిపై విభూది పూసి అచట వారితో, నాయనలారా, ఈనాటి నుండి ఇతనికి కవీశ్వరుడు అనే బిరుదునిస్తున్నాము. మీరు కూడా ఇతన్ని అలాగే పిలవండి అన్నారు. నందిశర్మ పారవస్యంతో తన శరీరం వైపు మరొకసారి పరిశీలించాడు. అంతకుముందు మిగిలి ఉన్న కుష్టు కూడా మటుమాయమవటం గమనించి సంతోషించి మరింత భక్తితో నమస్కరించాడు. ఆనాటి నుంచి నందిశర్మ శ్రీగురిని సేవిస్తూ ఆయన మహిమలను కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 45వ అధ్యాయం సంపూర్ణం. 46వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నందిశర్మ కీర్తనల వల్ల శ్రీగురుని మహిమలు ఎంతగానో విస్తరించాయి. వారిని దర్శించడానికి ఎందరెందరో వచ్చి నందిశర్మ శ్రీగురునిపై వ్రాసిన సంకీర్తనలను చదివి శ్రీగురుని అనుగ్రహాన్ని పొందేవారు. గాణ్గాపురమునకు సమీపంలో హిప్పగిరి అనే ఊరుండేది. ఆ ఊరి గ్రామస్తులు కొందరు శ్రీగురుని దర్శనానికి వచ్చి ఆయనకు పాదపూజలు చేసుకుని తమ గ్రామానికి వచ్చి పావనం చేయమని ప్రార్థించారు. శ్రీగురుని అంగీకారం తీసుకుని ఒకనాడు మేళతాళాలతో అత్యంత వైభవంగా తమ గ్రామానికి శ్రీగురుని తీసుకువెళ్లారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది. ఆ శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే ఉన్న నరకేశ్వర అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడు. అతడు ప్రతినిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ 5 పద్యాలను తన కవిత ద్వారా వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. ఆ కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించేవాడు కాడు. ఒకనాడు అతడు నందిశర్మ శ్రీగురునిపై వ్రాసిన స్తోత్రాలను విని ఇతని కవిత్వం చాలా బాగున్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే అని అనుకున్నాడు. శ్రీగురుడు ఆ ఊరికి వచ్చిన ఆ రోజున గ్రామస్తులు కొందరు నరకేశ్వర వద్దకు వెళ్ళి, బ్రాహ్మణోత్తమ, శ్రీగురునికి కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక మీరు 4 పద్యాలను వ్రాసి ఇస్తే మేము వారి వద్ద చదివి వారి అనుగ్రహాన్ని పొందుతాము అన్నారు. అప్పుడు నరకేసరి శివశివ అని చెవులు మూసుకొని, అయ్యా, అది నా వల్ల కాదు. నా కవితలను కల్లేశ్వరునికి అంకితం చేశాను. నేను కల్లేశ్వరుని తప్ప ఇంకెవరిని స్తుతించను. అయినా మానవమాతృడైన ఆయన్ని నా కవితతో స్తుతించమంటారేంటి? మీకు బుద్ధి ఉందా లేదా అన్నాడు. ఆ తర్వాత అతడు నిత్యపూజ చేసుకోవడానికి కల్లేశ్వరుని ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని పూజ ప్రారంభించిన దగ్గర నుండి విపరీతంగా నిద్ర రాసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగలేదు. ఇంతలో ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో అతడు పూజ చేస్తున్నాడు కానీ అతని ఎదుట కల్లేశ్వర లింగం మాత్రం లేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని కనిపించాడు. అప్పుడు శ్రీగురుడు ఆయన వైపు చూసి నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప వేరొకరిని పూజించినన్నావు కదా, మానవమాతృలైన మమ్మల్ని పూజిస్తున్నావేమిటి అన్నాడు. నరకేసరి తుల్లిపడి నిద్ర నుంచి మేలుకుని మరలా పూజ ప్రారంభించగా మరలా నిద్ర వచ్చి మరలా శ్రీగురుడు కలలో కనిపించారు. అప్పుడు ఆయన నరకేసరి వైపు చూచి నవ్వుతూ, నాయనా, మేము కల్లేశ్వరుడు వేరు కాము, వచ్చి మమ్మల్ని దర్శించుకో అన్నారు. వెంటనే నిద్ర నుంచి మేలుకొని, అయ్యో, నేనింతకాలం పొరబడ్డాను. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే. నేనింతవరకు తలచినట్లు ఆయన మానవమాతృడు కాదు. లేకపోతే ఈనాడు నాకు పూజలో దర్శనమిచ్చిన నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అనుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురిని దర్శించాడు. శ్రీగురిని దర్శించగానే అతనికి శరీరం రోమాంచితమై కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయి ఈ విధంగా స్తుతించాడు. శ్రీగురు సచ్చిదానంద స్వరూప పరమేశ్వర, మీరు సాక్షాత్తు కల్లేశ్వరులే. అది తెలియక నేను పొరపడ్డాను.
చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ దర్శనం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు తమరి దర్శన భాగ్యం లభించింది. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులకు రక్షించడానికే మీరు అవతరించారు అన్నాడు. స్వామి అతని వైపు చూస్తూ నవ్వి, నాయనా, ఇంతకాలం మేము మానవ మాతృలు అనుకున్నావు కదా, ఈనాడు నీ మనసు ఎందుకిలా మారింది? ప్రజలు ఇలా పూజించడం తగదు అన్నావు కదా అన్నారు. అప్పుడు నరకేశ్వరి శ్రీగురిని పాదములపై పడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ, స్వామి, అజ్ఞానపు చీకటిలో పడి ఉన్న నాకు జ్ఞానజ్యోతివై మీరు కనిపించారు. ఇంతకాలం నాకు మీ పాదసేవ లభించినందుకు చింతిస్తున్నాను అని తనకు పూజలో కలిగిన దివ్యమైన అనుభవాన్ని గూర్చి తెలిపాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా లేవనెత్తి తలపై చెయ్యి ఉంచి, నాయనా, నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని ఆశీర్వదించారు. నరకేసరి ఎప్పుడూ ఆయన చెంతనే ఉండి సేవ చేసుకుంటానని ప్రార్థించాడు. అంతా శ్రీగురుడు, నాయనా, ఈ కల్లేశ్వరుడు అంటే మాకు ఎంతో ఇష్టము, పరమశ్రేష్ఠుడతడు కనుక నీవు ఎప్పటి వలె అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజించుకో, నీకు మంచి జరుగుతుంది అని ఆదేశించారు. కానీ అతడు దత్తస్వరూపమైన సన్యాసి వేషంలో ఉన్న ఈ రూపాన్ని మొదటగా స్తుతించుకోవాలని ఉన్నదని చెప్పాడు. మరీ ప్రార్థించిన తర్వాత శ్రీగురుడు అంగీకరించారు. అప్పటి నుండి నరకేశ్వరి నిత్యము తాను పూజించుకునే ఆలయంలో కల్లేశ్వరుడిని పూజిస్తున్నట్లే శ్రీగురిని ముందుగా పూజిస్తూ ఆయన్ని ప్రతిరోజు 5 పద్యాలతో స్తుతిస్తూ ఉండేవాడు. కనుక నామధారక శ్రీగురిని అనుగ్రహం వలన ఈ విధంగా మారిన వారెందరో ఉన్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 46వ అధ్యాయం సంపూర్ణం. 47వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. ఒకనాడు శ్రీగురుడు మఠంలో సభాస్థానంలో కూర్చుని ఉండగా 7 భక్తులు వేర్వేరు గ్రామాలకు చెందినవారు వచ్చి శ్రీగురిని దర్శించారు. వారు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించారు. అప్పుడు వారి ప్రార్థనను విన్న స్వామి నవ్వుతూ, నాయనలారా, ఒకే సమయంలో అందరి ఇళ్లకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది? కనుక మీలో మీరు సంప్రదించుకుని ఎవరింటికి రమ్మంటే వారింటికి వస్తాము అన్నారు. అప్పుడు 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారి వాదనలను విన్న స్వామి వారిని పిలిచి, నాయనలారా, మీ అందరిపై మాకు విశ్వాసం ఉంది. ఆ రోజు మా ఇష్టానికి వదిలిపెట్టండి. మాకు తోచిన చోటికి మేము రాగలము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా స్థితిగతులు ఎంచవద్దు అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవారము. అయినా అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడిని ఆహ్వానించిన అతని ఇంటికి వెళ్ళక తననే నమ్ముకున్న పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. అలాగే మీరు కూడా మా ప్రార్థనలను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాయనలారా, మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము, సందేహించవద్దు అన్నారు. అలాగని ఎవరు ఆహ్వానాన్ని మన్నించి వస్తారు అని వారు వెళ్లకుండా అక్కడే నిలబడి ఉన్నారు. శ్రీగురుడు వారు అలా చెప్తే వెళ్లరని తలచి వారిని ఒక్కొక్కరినే దగ్గరకు పిలిచి, మీ ఇంటికే భిక్షకు వస్తాము, అన్ని ఏర్పాట్లు చేసుకో, ఇంకెవరికి చెప్పవద్దు, మౌనంగా వెళ్ళు అన్నారు. ఎవరికి వారు సంతోషంతో స్వామి తమ ఇంటికే వస్తారని వెళ్ళిపోయారు. ఇంతలో ఈ విషయం అంతా తెలిసిన గంధర్వపుర వాసులు వచ్చి, స్వామి, ఆ పర్వదినాన మీరు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు అని బ్రతిమలాడుకున్నారు. స్వామి నవ్వుతూ, మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము అని మాట ఇచ్చారు. చివరికి ఆనాడు రానే వచ్చింది. 7 గ్రామస్తులు శ్రీగురుడు తప్పక తమింటికే వస్తారని తలచి ఎవరికి వారు ఎంతో ఘనంగా తమ సామర్థ్యాన్ని బట్టి ఏర్పాట్లు వైభవంగా చేశారు. స్వామివారి కోసం ఘన స్వాగతము, పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు మాత్రం ఆ గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో 7 గ్రామాలకు వెళ్లారు. అయినప్పటికీ 8వ రూపంలో గాణ్గాపురంలోనే ఉండి అక్కడి వారి పూజలను అందుకున్నారు. కొద్ది రోజుల వరకు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి వేరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ దీపాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గాణ్గాపురం చేరారు. వారు అంతకుముందు 15 రోజుల క్రితం తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం గురించి చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటికే భిక్ష చేశారని, తమ పూజలు అందుకున్నారని వాదించుకున్నారు. అదంతా విన్న గంధర్వపుర వాసులు, మీకు పిచ్చి పట్టిందా ఏమి? స్వామి ఆనాడు ఎక్కడికి వెళ్ళలేదు, మేమే ఆనాడు ప్రత్యక్షంగా పూజించుకున్నాము అన్నారు. ఈ వివాదాన్ని విన్న శ్రీగురుడు వారిని దగ్గరికి పిలిచి, నాయనలారా, మీలో ఎవరూ అబద్ధం చెప్పటం లేదు, మేము అంతటా ఉన్నాము. ఈ మాటలను విన్న వారందరికీ శ్రీగురుడు అన్ని రూపాలలో వెళ్ళి అందరి పూజలను అందుకున్నారనే విషయం బయటపడింది. అద్భుతమైన ఈ లీలను
చూచిన జనులంతా హర్షధ్వానాలు పలుకుతూ జయ జయ ధ్వానాలతో శ్రీగురిని కీర్తించి ఆయనకు పూజ చేసి హారతులిచ్చారు. చూచావా నామధరక, శ్రీగురిని మహిమ ఎంతటితో, ఆయన మానవమాతృడు కాదు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 47వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. స్వామి, గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకా ఏమేం చేశారో సెలవియ్యండి అని కోరిన నామధారకునితో సిద్ధయోగి ఇలా చెప్పాడు. పరమాత్ముడైన శ్రీగురుడు ప్రతిరోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వస్తుండేవారు. ప్రతిరోజు వెళ్ళి వచ్చేటప్పుడు పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు స్వామికి నమస్కరించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతన్ని చూచి నవ్వుతూ, నాయనా, నీవెవరువు? ఇంత భక్తితో నమస్కరిస్తున్నావు? మా నుండి నీకేమి కావాలి చెప్పు అన్నారు. అతడు స్వామి పాదాలపై పడి, సద్గురోత్తమ, మీరు పరమేశ్వరులే. మీ మహిమలెన్నో విని నేను మీ భక్తుడనయ్యాను. ఇలా భక్తితో నమస్కరించుతుంటే నా మనస్సు స్థిరం అవుతున్నది. నా పేరు పర్వతేశుడు. ఇక్కడ దగ్గరలోనే ఉన్న పొలము నాది అన్నాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, నాయన, పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు. అప్పుడు అతడు, స్వామి, మీకు తెలియనిది ఏమున్నది? జొన్న పైరు వేశాను. ప్రతిరోజు మీకు నమస్కరించుకుంటే పైరు బాగా పెరుగుతున్నది. కానీ దయతో మీరు ఒక్కసారి నా పొలంలో కాలు పెట్టి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో పొలానికి వెళ్ళి ఏపుగా పెరిగిన పైరును చూస్తూ, పోయి నీకు ఒక మాట చెప్తాను, అది చేస్తానంటే చెప్తాము అన్నారు. అప్పుడు అతను శ్రీగురుని నమస్కరించి, స్వామి, మీ వాక్యం మాకు ప్రమాణము. మీరు ఏది చెయ్యమంటే అది చేస్తాను, సెలవియ్యండి అన్నాడు. శ్రీగురుడు, నాయనా, మేము ఇప్పుడు సంగమానికి వెళుతున్నాము. సాయంకాలానికి వస్తాము. మేము తిరిగి వచ్చేలోపు నీ చేల్లోని పైరు అంతా కోయించి వెయ్యి అన్నారు. అప్పుడు పర్వతేశుడు, స్వామి, అలాగే చేస్తాను అన్నాడు. స్వామి సంగమానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి పైరు కోతకు అనుమతి పత్రం ఇవ్వమని అడిగాడు. క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పైరు బాగా పెరిగినందువల్ల క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లుగా పత్రం రాయించుకొని కోతకు అనుమతి పత్రాన్ని ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి కొడవళ్ళు కట్టకట్టించి కూలీలందరినీ సిద్ధం చేసుకుని పొలానికి బయలుదేరాడు. ఏపుగా పెరిగిన పైరును చూచి కూలీలందరూ, కొద్ది రోజులలో ధాన్యం పాలు పోసుకుంటుంది, ఇప్పుడు ఇతను కోయిస్తున్నాడేమిటి అనుకుని, ఏది ఏమైతే మనకేమి, తమ కూలి తమకు దక్కుతుందని ఆశతో కోతకు ఉపక్రమించినారు. ఇంతలో అతని భార్య బిడ్డలు వచ్చి బోరున ఏడ్చి, ఇంకా కొద్ది రోజులలో కోతకు సిద్ధం అవుతున్న పైరు పోతుందని, నోటికి వచ్చిన కూడు కోయిస్తున్నాడని బాధపడుతూ విలపించి కోతకు అడ్డుపడ్డారు. అప్పుడు అతడు వారిపై రాళ్లు వేసి వెళ్ళగొట్టాడు. వాళ్ళు ఏడుస్తూ పోయి గ్రామాధికారితో ఈ విషయాన్ని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, నేనేమి చేయగలను? ఏదైనా చేస్తే ఆ పొలం యజమాని చేయగలడు అని ఆయన వద్దకు పంపాడు. ఆ తర్వాత యజమాని కూడా, వాడు ఎప్పుడు కోస్తే నాకెందుకు, రెట్టింపు గుత్త ఇచ్చేటట్లుగా పత్రం రాయించుకున్నాను. అయినా మీరంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి నా సేవకుణ్ణి పంపి వారించ ప్రయత్నిస్తాను అని పొలానికి ఒక సేవకుణ్ణి పంపాడు. ఆ సేవకునితో పర్వతేశుడు, అయ్యా, నేనేమి చేసుకుంటే ఆయనకెందుకు, రెట్టింపు గుత్త ఇచ్చేందుకు పత్రం రాశాను. యజమానికి ఇవ్వడానికి నా ఇంట్లో గది నిండా గింజలున్నాయి. అంతగా కాకపోతే దొడ్డి నిండా పశువులున్నాయి. నా ఇష్టం అని చెప్పి తిప్పి పంపివేశాడు. శ్రీగురుడు సంగమం నుంచి తిరిగి వచ్చే సమయానికి పైరునంతా కోయించి కట్టలు కట్టించి దారిలో వారి రాకగా ఎదురు చూస్తూ నిల్చున్నాడు. శ్రీగురుడు వచ్చి అతని వైపు చూసి నవ్వుతూ పొలానికి వెళ్ళి కోయించిన పైరునంతా చూసి, ఓరి పిచ్చివాడా, మేమేదో మాట వరుస కన్నాము, నోటికి వచ్చిన కూడును పాడు చేసుకున్నావు కదా అని అన్నారు. అప్పుడు ఆ పర్వతేశుడు, స్వామి, మీ మాటే మాకు వేదవాకు, దానికి 10 ప్రసాదిస్తారనే నమ్మకం నాకు ఉన్నది అన్నాడు. అంత దృఢ విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని ఒక వింతైన చిరునవ్వు నవ్వి మఠానికి వెళ్ళిపోయారు. పర్వతేశుడు శ్రీగురిని పాదాల కింద మట్టిని తీసుకుని నెత్తి మీద పోసుకొని సర్వభారము శ్రీగురునిపై వేసి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఒక సన్యాసి మాటలు నమ్మి నోటికి వచ్చిన కూడును పాడు చేసినందుకు బోరున విలపిస్తూ ఉంది. అప్పుడు అతడు, పిచ్చిదానా, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరులే. వారిని నమ్ముకున్న వారికి చెడు జరగదు అన్నారు. ఆ కొద్ది రోజులలోనే వరదలు వచ్చి అప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్న పొలంలోని పైర్లు అన్నీ కొట్టుకుపోయాయి. కానీ పర్వతేశుని పొలంలోని కోయబడిన మొడల నుంచి 10-11 పిలకలు వచ్చాయి. కొద్ది రోజులకే అద్భుతమైన పంట పండింది. అప్పుడు పర్వతేశుడు భార్యతో, పిచ్చిదాన, ఆ రోజు స్వామి కోయించబట్టే ఈ రోజు మనకు ఈ పంట పండింది. చుట్టుపక్కల వారి పొలాలన్నీ పోయాయి. స్వామి మనల్ని ఆ ఆపద నుంచి రక్షించిన శివుడే, వారు సర్వజ్ఞులు అన్నాడు. పైరు కోత కోయడానికి భార్యాభర్తలు ఇద్దరూ పొలం వద్దకు వెళ్ళి భూమి పూజ చేసి శ్రీగురుని మఠానికి వెళ్ళి శ్రీగురుని పదములపై పూలు వేసి నమస్కరించారు. అప్పుడు శ్రీగురుడు, నాయన, ఏమిటి విశేషము అన్నారు. పర్వతేశుడు, స్వామి, మీరు సర్వజ్ఞులు,
వరద బారి నుంచి నా పొలాన్ని రక్షించారు. ఈనాడు ఎన్నో రెట్లుగా పండింది నాకు అన్నారు. అప్పుడు అతని భార్య శ్రీగురుని పాదాలు పట్టుకుని, స్వామి, మీ మహిమ తెలియక మిమ్మల్ని నిందించాను. మీరు మా పాలిట వరదాత, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరులు. పైరు కోతకు సిద్ధంగా ఉంది, మీ ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించింది. పర్వతేశుడు కూలీలనందరినీ తీసుకుని వెళ్ళి పైరునంతా కోయించి ధాన్యం రాసిపోసి బండ్లకెత్తించి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత వరద వల్ల పాడైపోయిన వారికి కొద్ది కొద్దిగా ధాన్యము దానం చేసి యజమానికి రెట్టింపు గుత్తను చెల్లించి శ్రీగురుని మఠానికి వచ్చి 1000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసి సుఖంగా జీవించి తరించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 48వ అధ్యాయం సంపూర్ణం. 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగి పాదాలు పట్టుకుని, మహాత్మా, శ్రీగురి లీలలు వింటుంటే మనస్సు పులకించిపోతున్నది. కానీ ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలుండగా కరంజా నగరంలో జన్మించిన శ్రీగురుడు ఈ సంగమ క్షేత్రాన్ని తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలిపి ఆ క్షేత్ర మహత్యాన్ని వివరించండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. నాయనా, ఒక అశ్వనీ మాసములో కృష్ణ చతుర్దశి నాడు గంధర్వనగర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులై సమయంలో శ్రీగురుడు వారందరినీ పిలిచి, నాయనలారా, మనము త్రిస్థలి యాత్ర చేసి వద్దాము, బయలుదేరండి అన్నారు. అప్పుడు ఆ భక్తులు, స్వామి, అలాగైతే మేము యాత్రకు కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని డబ్బు సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు. ఆ మాటలు విన్న స్వామి, బిడ్డలారా, అవన్నీ ఎందుకు? ఈ సంగమ ప్రాంతము ప్రయాగతో సమానమైన మహిమగలది. ఇచ్చటి షట్కాల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను మీకు కూడా మించినది. ఈ భీమా అమరజా నదుల సంగమము గంగా యమునల సంగమం కంటే పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేస్తే ఇంకా పుణ్యప్రదము. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి అన్నారు. ఇంతలో ఒక భక్తుడు స్వామిని, ఇక్కడ నదికి అమరజా అనే పేరు ఎలా వచ్చిందని అడిగాడు. పూర్వము దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో జాలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తుండేవాడు. అప్పుడు దేవతల రాజు అయిన ఇంద్రుడు కైలాసంలో శివుని దర్శించి దేవతలకు యుద్ధంలో ఓటమి తప్పేటట్లుగా లేదని, యుద్ధంలో రాక్షసులు శరీరం నుండి కారిన రక్తపు చుక్కలలో ఒక్కొక్క చుక్క నుండి ఒక్కొక్క రాక్షసుడిగా వేలాది మంది రాక్షసులు పుట్టి దేవతలను సంహరిస్తున్నారని మొరపెట్టుకున్నాడు. అంతా శివుడు పట్టరాని కోపంతో త్రిశూలం తీసుకుని రుద్రుడే బయలుదేరాడు. అప్పుడు ఇంద్రుడు శివుని ఆవేశం తగ్గించి దేవతలను రక్షించే ఉపాయం ఇమ్మని శివుని ప్రార్థించాడు. అంతా శివుడు యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి ఒక పెద్ద పాత్రలో అమృతాన్ని సృష్టించి ఇచ్చాడు. దాన్ని తీసుకుని ఇంద్రుడు వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే అద్భుతమైన శక్తితో, వీరావేశంతో దేవతలు లేచి రాక్షసులను మట్టుపెట్టారు. ఆ పాత్రలో మిగిలిన కొద్ది అమృతము భూమి మీద పడింది. అదే ఈ అమరజా నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజా నది అని పేరు వచ్చింది. నాయనా, దీనిలోని నీరు సంజీవిని వంటిది. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి మృత్యుభయము లేదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో తెల్లవారుజామున స్నానం చేస్తే ఈ లోకంలో సుఖం, మోక్షం కలుగుతాయి. అంతేకాక ప్రత్యేకంగా గ్రహణ సమయంలో, పర్వదినాలలో, ఏకాదశి తిథులలో స్నానం చేసిన అనంతమైన ఫలితం దొరుకుతుంది. ఈ అశ్వత్థ వృక్షం వద్ద ఉన్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో ఈ రావి చెట్టును పూజించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది. మేము ఎల్లప్పుడూ ఈ వృక్ష మూలంలో ఉంటాం. ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుని పూజించి త్రయంబక మంత్రం పఠిస్తే సర్వ కోరికలు తీరును. సంగమేశ్వరునికి నమస్కరించి ఆ తర్వాత శివునికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాక 3 ప్రదక్షిణాలు అయ్యాక ఎడమ చేత్తో నందీశుని వృషణాలను స్పృశించి కొమ్ములపై కుడి చేతి బొటన వేలును, చూపుడు వేలును ఉంచి వాటి మధ్య భాగం నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే కోరికలన్నీ తీరుతాయి. అలాగే ఈ పక్కనే ఉన్న మహాతీర్థము సాక్షాత్తు వారణాసి. దానికి ఒక కథ ఉన్నది, చెప్తాను. పూర్వము భరద్వాజస గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణుడు నిరంతరము భక్తితో శివపూజ చేసి పూర్ణ విరాగి అయి అవధూత స్థితిలో ఉండేవాడు. అతనికి ఎప్పుడూ శివదర్శనం కలుగుతూ ఉండేది. అతను ఎప్పుడూ ఆనంద పారవస్యంతో దిగంబరంగా గంతులు వేస్తూ తిరుగుతూ ఉండేవాడు.
అతన్ని చూచిన లోకులంతా దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకనాడు అతని సోదరులైన పాండురంగడు, ఈశ్వరుడు కాశీ వెళుతూ ఇతన్ని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, కాశీ విశ్వనాథుడు మనకు దగ్గరలో ఉండగా కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు అన్నాడు. అప్పుడు వారు, అలాగైతే మాకు కూడా కాశీ దర్శనం చేయించగలవా అన్నారు. అందుకు అతడు అంగీకరించి శివుని ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ నీ ప్రత్యక్ష దర్శనం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి దర్శనం లభించింది. ఈ కుండమే మణికర్ణిక అయ్యింది. కాశీలోని దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి అక్కడే స్నానం చేసి అక్కడి దేవతలను దర్శించారు. ఆ తర్వాత అతడు మహాజ్ఞాని అని తెలుసుకున్నారు. అప్పటి నుండి అతను తన దగ్గరకు వచ్చిన వారందరికీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. శ్రీగురుడు ఆ తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థము చూపించి, నాయనలారా, ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి అని చెబుతున్నప్పుడు శ్రీగురుని పూర్వాశ్రమంలో వారి సోదరి రత్న అక్కడకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు శ్రీగురుడు ఆమెతో, అమ్మాయి, ఎన్నాళ్లకు నీవు కనిపించావు? నీవు చేసిన పాపాలను గురించి ఆలోచించావా అన్నారు. అప్పుడు ఆమె నమస్కరించి, స్వామి, శ్రీగురు, నేను మూఢురాలిని, నన్ను మీరే రక్షించాలి అని వేడుకున్నది. స్వామి, అమ్మా, నీవు చాలా పాపాలు చేశావు, నీకు కుష్ఠవ్యాధి వస్తుంది అని అంటుండగానే ఆమె శరీరం అంతా కుష్ఠుతో కుళ్ళిపోయింది. ఆమె భయపడి వణికిపోతూ కన్నీరు కారుస్తూ దోసిలు వగ్గి, ఓ దయానిధి, ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి పుణ్యతీర్థాలకు వెళ్తున్నట్లు మీ దర్శనానికి నేను వచ్చాను, నన్ను రక్షించండి అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు, అమ్మా, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని నీవు ఈ జన్మలో అనుభవిస్తావా లేక మరో జన్మలో అనుభవిస్తావా అని అడిగారు. ఆమె, స్వామి, ఇంకా మరొక జన్మ ఎందుకు? నా పాపాలను ఇప్పుడే తొలగించి నాకు మరో జన్మ లేకుండా చేయండి అన్నది. అప్పుడు స్వామి, అమ్మా, అలా అయితే నీవు నిత్యము ఈ పాప వినాశ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం పోతుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అన్నారు. ఆమె అలా చేయగా రోగం పోయింది. అది నేను చూశాను అని సిద్ధయోగి నామధారికునితో చెప్పాడు. ఆ తర్వాత శ్రీగురుడు మా అందరికీ కోటి తీర్థాన్ని చూపి, నాయనలారా, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ దానం చేసిన వారికి 1,000,000 గోవుల దానం చేసిన ఫలం తగ్గుతుంది. ఆ తర్వాత రుద్రపాద తీర్థాన్ని చూపించి గయలో లాగే కర్మ చేసి రుద్రస్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత చక్ర తీర్థాన్ని చూపించి ఇక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని, మన్మథ తీర్థంలో స్నానం చేసి అక్కడి కల్లేశ్వరుని పూజిస్తే అష్టసిద్ధులు మోక్షం కలుగుతాయి అని స్వామి చెప్పింది విని అందరము సంతోషించి అష్టతీర్థాలలో స్నానం చేసి శ్రీగురిని వెనుకనే మఠానికి చేరి వారికి పూజ చేసి హారతులిచ్చి సమారాధన చేశాము అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 49వ అధ్యాయం సంపూర్ణం. 50వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునితో, స్వామి, ఆ తర్వాత కథను వినిపించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయనా, నీవు ధన్యుడవు కాబట్టే భగవంతుని కృప వలన నీకిటి అవకాశం లభించింది. అటుపై కథను చెబుతాను, శ్రద్ధగా విను అన్నారు. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, సర్వభూతుడు, శుద్ధాత్ముడు. పూర్వజన్మ సంస్కారం వల్ల అతడు హిందూ దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించలేని వారి మత గురువులు అతనితో, రాజా, మీరు మన ధర్మాన్నే పాటించాలి. ఇప్పుడు మీరు చేసేది చాలా తప్పు. హిందువులు బోధించేవన్నీ సత్యమైనవి కావు. వారు రాళ్లల్లోనూ చెట్లు చేమల్లోనూ భగవంతుడు ఉంటాడని అంటారు, అలాగే పూజిస్తుంటారు. వారిని మనతో సమానంగా గౌరవించడం తగదు అనేవారు. అప్పుడు ఆ రాజు, సృష్టిలోని జీవులందరూ సమానమే, అందరూ భగవంతుని బిడ్డలమే, అలా కాక భేదబుద్ధిని ప్రదర్శించడం అపచారం అని అతడు ఖండితంగా చెప్పేవాడు. మరి కొందరు యువన మత గురువులు, రాజా, మీరు మన ధర్మాన్ని ఆచరించండి, మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు మానవుల పట్ల వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. అప్పుడు రాజు, మీరు చెప్పినట్లే అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకే పనిని చేయలేవు కదా. నిజానికి వారు కూడా మానవులే. భగవంతుడు సర్వవ్యాపి అంటారు. పిల్లలకు మొదట అక్షరాలు దిద్దించినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటం కొరకు వారి పెద్దలు వారికి విగ్రహారాధన కల్పించారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదు అని వారి మతం కూడా చెప్తుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబము సరిగా కనిపించదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సుతో ఉన్నవానికి ఈశ్వర భావం ఉండదు. ఆ మాలిన్యం తొలిగాక హృదయం శుద్ధమై భగవంతుని ఉనికి తెలుస్తుంది అనేవాడు. ఒకప్పుడు విధివాసాన ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద
పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. రోజురోజుకు ఎక్కువ కాజాగింది. అతనికి బాధ ఎక్కువై నిద్రాహారాలు కూడా కరువైనాయి. చివరికి అతడు ఒక బ్రాహ్మణుని పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు. ఆయన, రాజా, నీవు యువనుడివి, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పింది నేనన్న సంగతి తెలిస్తే నీ వాళ్ళందరూ నన్ను బ్రతకనివ్వరు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. రాజు అతనితో కలిసి ఏకాంత స్థలంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవుని రోగరూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానము, వీటి వలన కొన్ని పాపాలు, వ్యాధులు పోతాయి. వీటి అన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనము. దీనివల్ల సర్వ పాపాలు, వ్యాధులు పోతాయి. చివరకు అజ్ఞానమనే భవసాగరాన్ని కూడా దాటించి జ్ఞానజ్యోతిని వెలిగించగల సమర్థులు వారు. కనుక నీవు పాప వినాశ తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానము చేసి దాన ధర్మాలు చెయ్యి. ఈ వ్యాధికి నివారణోపాయం అక్కడ దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ఆ రాజు కొన్నాళ్ళు గుప్తంగా ఎవరికీ చెప్పకుండా పాప వినాశ తీర్థానికి ఒక్కడే వెళ్ళి అక్కడ స్నానం చేస్తుండేవాడు. ఒకనాడు అక్కడ ఒక ద్విజుడు కనిపించాడు. రాజు ఆ ద్విజుని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, నేను మ్లేచ్చుడనను, మీరు ఉపేక్షించవద్దు. నేను ఎవరినైనా మీ ధర్మాన్ని ఆచరించేవాడినే. కనుక దయతో ఈ వ్యాధికి నివారణోపాయం తెలిపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ద్విజుడు కూడా, రాజా, సాధు దర్శనం వల్ల నీవి రోగం నుండి విముక్తుడు కాగలవు అన్నారు. అంతా రాజు, స్వామి, సాధు దర్శనం వల్ల ఎలా విముక్తుడిని అవుతాను? దాని మహిమను తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు. ద్విజుడు, నాయనా, పూర్వము ఋషభయోగి అనే మహానుభావుడి వలన పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరమున ఉద్ధరింపబడ్డాడు. ఆ కథను నీకు వివరంగా చెప్తాను, విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడే ధర్మాధర్మ విచక్షణ లేకుండా జీవితం సాగించేవాడు. ఒకనాడు ఋషభయోగి వారింటి అందు నుండి వెళ్తుంటే ఆ బ్రాహ్మణుడు వేశ్వ స్వామిని చూసి ఇంటిలోనికి తీసుకువెళ్ళి పాదపూజ చేసి హారతులిచ్చి భిక్ష సమర్పించి ఆనాటి రాత్రి స్వామిని సైనింపచేసి సేవ చేసుకున్నారు. మరునాడు ప్రొద్దుటే ఋషభయోగి వెళ్తూ వారిని ఆశీర్వదించి వెళ్ళాడు. కొద్ది కాలంలోనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. మరు జన్మలో ఆ ప్రాంతం ఏలే రాజు మొదటి భార్య గర్భాన పడ్డాడు. రాజు రెండవ భార్య మాత్సర్యంతో రాజాధికారము తనకు పుట్టిన బిడ్డకే రావాలనే అత్యాశతో పాలలో విషము కలిపి మొదటి భార్యకు ఇప్పించింది. ఆ విష ప్రభావం వలన ప్రసవించిన బిడ్డ ఒళ్లంతా కురుపులతో పుట్టాడు. రాజు రెండవ భార్య రాజుతో, పూర్వ జన్మలో ఎన్నో పాపాలు చేసుకుని ఉంటే గాని ఇలాంటి బిడ్డడు కలగడని అతన్ని తన మాయ మాటలతో నమ్మించి బాలింతరాలని కూడా తలవకుండా రాణిని భయంకరమైన కీకారణ్యంలో వదిలిపెట్టించింది. ఆమె రోగంతో ఉన్న బిడ్డను ఎత్తుకుని ఆకలితో అలమటిస్తూ క్రూర మృగాల నుంచి రక్షించుకుంటూ దాహంతో ఒక కొలనును సమీపించింది. అక్కడ కొందరు స్త్రీలు నీటికై వచ్చినప్పుడు తన దుస్థితిని చెప్పుకొని ఆ ప్రాంతం ఏలే రాజు పద్మాకరుడనే వైశ్యుడు ధర్మాత్ముడని తెలుసుకుని ఆ రాజు వద్దకు వెళ్ళి తన దుస్థితిని చెప్పుకొని విలపించింది. ధర్మపరుడైన ఆ రాజు ఆమెకు ఆశ్రయాన్ని కల్పించాడు. రోగంతో ఉన్న బిడ్డను బ్రతికించుకోవడానికి ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయింది. చివరకు బిడ్డ మరణించాడు. ఆమె రోదిస్తూ భగవంతుడు తనకు చేసిన అన్యాయాన్ని గూర్చి చింతిస్తూ పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తున్నది. ఆ సమయంలో ఋషభయోగి అటువైపుగా వెళుతూ అక్కడి పరిస్థితి తెలుసుకుని ఆమెతో, అమ్మా, అనవసరంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? పుట్టినవాడెవడు, చనిపోయినవాడెవడు? మాయలో పడిన జీవులు మమకారాన్ని పెంచుకుంటారు. ఎక్కడో ప్రవాహం నుంచి కొట్టుకు వచ్చిన కట్టెలలాగా జీవులు కలుసుకుంటారు. నీటి అలల తాకిడికి కట్టెలు విడిపోయినట్లు వేరవుతాయి అని ఆమెకు తత్వాన్ని బోధించాడు. అప్పుడు ఆమె, స్వామి, నేను రాణినై ఉండగా నాకు ఈ గతి పట్టింది అని తన వృత్తాంతాన్ని అంతా రోదిస్తూ చెప్పింది. అప్పుడు ఆ ఋషభయోగి చనిపోయిన బిడ్డ వంక చూస్తూ పూర్వజన్మలో వేశ్యతో కలిసి వీడు సేవ చేశాడని గుర్తించి కొంచెం విభూతి ప్రసాదించి ఆమెకిచ్చి, అమ్మ, ఇది నీవు నీ బిడ్డ ధరించండి అన్నారు. అప్పుడు ఆమె ఆ విభూతిని బిడ్డపై చల్లగానే ఆ బిడ్డ సర్వాంగ సుందరమైన దేహంతో సూర్యుని తేజస్తో వెలిగిపోతూ లేచి కూర్చున్నాడు. ఋషభయోగి వారిని ఆశీర్వదించి, అమ్మ, మీరు దక్షిణ దిక్కుగా వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. చివరకు మీ రాజ్యం మీకు దక్కుతుంది. ఈ బిడ్డ అఖండ ఐశ్వర్యాలతో తొలతూగగలడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కనుక ఓ రాజా, ద్విజుడై ఉండి కూడా కామవశుడై ధర్మాలను పాటించకుండా జన్మాంతరంలో ఉద్ధరింపబడి రాజు అయ్యి జన్మించి అతని చేత పావనమవగలిగాడు. కనుక నీవు కూడా సాధు దర్శనం వల్ల ఈ రోగాన్ని పోగొట్టుకోవచ్చు అని దైవజ్ఞుడు మ్లేచ్చరాజుతో అన్నాడు. అప్పుడు ఆ మ్లేచ్చరాజు, అయ్యా, అటువంటి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ దైవజ్ఞుడు గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే యతీశ్వరుడు ఉన్నాడు. వారు మానవ మాతృలుగా కనిపించినప్పటికీ సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. వారు ఈ మధ్యకాలంలో ఎన్నో లీలలు చేశారు. చనిపోయిన వ్యక్తినే తిరిగి బ్రతికించిన మహానుభావుడు. ఒళ్ళంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోతున్న వ్యక్తిని ఆరోగ్యంగా చేయగలిగిన ఆయన మహిమలు వర్ణించడం ఎవరికి తరము కాదు. కనుక నీవు అక్కడికి వెళ్ళు అన్నాడు. దానికి ఆ రాజు అంగీకరించి గంధర్వపురంలోని శ్రీగురుని వద్దకు బయలుదేరాడు.
ఇక అదే సమయానికి శ్రీగురుడు మ్లేచ్చరాజు ఇక్కడికి వస్తున్నాడు, అందువలన ఆచారవంతులైన వారికి భంగం కలుగుతుంది. ఇక మేమిక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. భక్తి లేనివారు, సదాచారం పాటించిన వారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక మేమింకా అంతర్ధానం చెందుట మంచిది అని తలచి బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తున్నది. ఆ నదిలో స్నానం చేయుటకని చెప్పి మేము ఈ చోటు విడిచిపోతాము అని తమలో తాము నిశ్చయించుకున్నారు. ఆ రోజు అక్కడికి భక్తులతో, నాయనలారా, ఇక్కడికి ఒక మ్లేచ్చరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి, నేను గౌతమి యాత్రకు బయలుదేరుతున్నాను అన్నారు. అప్పుడు ఆ భక్తులు, స్వామి, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే, మీరు మా అండనుండగా మాకు భయం లేదు, మీ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి పోము అన్నారు. కొద్ది సమయం గడిచేసరికి మ్లేచ్చరాజు గంధర్వపురం చేరి శ్రీగురుడు ఎక్కడుంటారని విచారించాడు. వారు చాలాసేపటి వరకు చెప్పనే లేదు. తాను చాలాసేపు ప్రార్థించి, అయ్యా, నేను మ్లేచ్చుడినైనా మీ ధర్మాన్ని ఆచరించేవాడినే, నేను అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చాను అని పదే పదే ప్రాధేయపడిన మీదట వారు శ్రీగురుడు అనుష్ఠానానికి సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నానికి కానీ తిరిగి రారని చెప్పారు. అప్పుడు ఆ రాజు పల్లకి దిగి తన పరివారాన్నంతా అక్కడి నుంచి తానొక్కడే సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు శ్రీగురుడు అతని వైపు చూచి నవ్వుతూ, ఓరి సేవకుడా, ఎన్నాళ్ళకు నీవు కనిపించావురా అన్నారు. ఆ మాట వినగానే అతని హృదయంలో ఆనందం ఉప్పొంగింది. పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మలో తాను చాకలినని, తన ఎదుట ఉన్నది సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని గుర్తుకు వచ్చి శ్రీగురుని పాదములపై పడి, స్వామి, మీరు మా శ్రీపాదులే, నేను మీ చాకల్నే, రాజవైభవాలలో చిక్కి మిమ్మల్ని మరచి గడిపాను. చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా పరమ పావనమైన మీ పాదాలను గుర్తించలేకపోయాను. మీ పాదాలను ఇక వదలను, నన్ను ఉద్ధరించండి అని ఆనందంతో బోరున ఏడుస్తూ శ్రీగురుని పాదాలపై పడి ఉండిపోయాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి అభిష్ట సిద్ధిరస్తు అన్నారు. అప్పుడు ఆ రాజు తనను బాధిస్తున్న కురుపు గురించి చెప్పాడు. ఆయన, ఏదిరా నీ వ్రణం చూపించు అన్నారు. అతను తన తొడపై చూసుకుని కురుపు మాయమవటం గమనించి ఆశ్చర్యంతో భక్తితో నమస్కరించాడు. స్వామి గంభీర వదనంతో రాజువైపు చూస్తూ, నాయనా, నీకు ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు స్వామి పాదములపై పడి చేతులు జోడించి, స్వామి, తమ దయ వలన చాలా కాలం రాజ్యమేలాను. నా మనసుకు ఇప్పుడు తృప్తి కలిగింది. నా కొడుకులు పెద్దవారయ్యారు. వారు రాజ్యభారాన్ని చూచుకుంటున్నారు. మనుములు కూడా కలిగారు. కానీ స్వామి, నాదొక విన్నపం ఉన్నది. మీరు మాటిస్తేనే చెబుతాను అన్నారు. ఆయన, ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, పవిత్రములైన మీ పాదాలను నా రాజ్యంలో పెడితే మీరు కల్పించిన రాజ్యభోగాలను మీకు ఒక్కసారి చూపించాలని నా కోరిక అన్నాడు. స్వామి అతని వైపు నవ్వుతూ చూచి, ఓరి సన్యాసులమైన మేము నీ మ్లేచ్చరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు, మాకది తగదు అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, అంతా మీరు ప్రసాదించినదే కదా, మీ రాకకు అవరోధమైన గోవధను నిషేధిస్తాను కనుక దయచేయండి అని కాళ్ళ వేళ్లా పడి బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు మా మహత్యమును తెలుసుకోవడం వల్ల ఇంకా నీచులు ఎందరో వస్తారు ఇక్కడికి, కనుక మేము ఈ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే కర్తవ్యము. బృహస్పతి సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవటం మంచిది అనుకున్నారు. శ్రీగురుడు అంగీకారం తెలిపిన వెంటనే ఆ యువనుడు ఉప్పొంగి శ్రీవారిని పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలను తలపై పెట్టుకుని నడవసాగాడు. స్వామి అతని వైపు చూసి నవ్వుతూ, నాయనా, నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చేయి. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి ఇలా దాసుడివై ప్రవర్తించడం లోకులు చూస్తే నవ్వుతారు, దూషిస్తారు అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, శ్రీగురు, నేను ఇంకెక్కడి రాజును? అంతకంటే ముందు మీ సేవకుడినైనా చాకల్నే కదా. మానవుడినైనా నేను లోకానికి రాజునైనా సర్వలోకాలకు రాజులైన మీకు సేవకుడినే. ఎవరో ఏదో అనుకుంటారని మీ సేవను మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి ఉంచిన పరివారాన్నంతా శ్రీగురునికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, మనం చాలా దూరం వెళ్ళాలి. నా మాట విని ఇకనైనా గుర్రంపై కూర్చుని ప్రయాణం చెయ్యి అన్నారు. అప్పుడు అతను వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. కొంతసేపటికి శ్రీగురుడు, నాయనా, సన్యాసులమైన మేము మీతో సమానంగా ప్రయాణిస్తే అనుష్ఠానానికి వీలు పడదు కనుక మేము ముందుగా వెళ్తాము. పాప వినాశ తీర్థం వద్దకు వచ్చి మమ్ము కలుసుకోండి అని క్షణంలో అదృశ్యమైపోయారు. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అదృశ్యమైన శ్రీగురుడు పాప వినాశ తీర్థం చేరి అక్కడ కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. ఇంతలో సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు శ్రీగురుని వద్దకు వచ్చి ఆనందంతో వారిని ప్రార్థించి తన ఇంటికి ఆహ్వానించి పూజ చేసి హారతులిచ్చి భిక్ష పెట్టాడు. ఆ తర్వాత శ్రీగురుడు నాగనాథుని చూస్తూ, నాయనా, మ్లేచ్చరాజును
పాప వినాశ తీర్థానికి రమ్మన్నాను. మేము అక్కడికి వెళతాము, లేకపోతే అతడు వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు. అప్పుడు నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి పాప వినాశ తీర్థానికి వెళ్ళి భద్రాసనంలో కూర్చున్నారు. శ్రీగురుడు అదృశ్యమైపోయిన వెంటనే యువనరాజు శ్రీగురుడు తనను వీడిపోయినందుకు ఎంతో బాధపడుతూ అయినా తనను పాప వినాశ తీర్థానికి రమ్మన్నారు కాబట్టి వీలైనంత తొందరలో పరివారంతో సహా తీర్థానికి చేరుకున్నాడు. తర్వాత స్వామిని దర్శించి తన నగరానికి అత్యంత వైభవంగా తీసుకువెళ్ళాడు. స్వామికి రాజు అడుగడుగున హారతులు ఇప్పించడం, వింజామరలతో వీయడం చూచిన పురవాసులు శ్రీగురుని చూచి ఈయనెవరో భగవత అవతారమేనని మానవమాతులు గారు అయిన బ్రాహ్మణ సన్యాసికి ఒక యువనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు, ఇదంతా కలికాల వైపరీత్యమే అనుకున్నారు. డక్కా, మృదంగం, మంగళ వాయిద్యాల మోతతో వందల కొద్ది ఏనుగులు, గుర్రాలు ముందు పోతుండగా వంది మాగాదులు శ్రీగురుని గూర్చి స్తుతిస్తుంటే అగరు ధూపాలు చిమ్ముకుంటూ దారి పొడవునా లెక్కలేనన్ని పూలు చల్లుతూ స్వామిని ఆ రాజు నగరి వీధుల గుండా రాజభవనానికి తీసుకువెళ్ళాడు. చివరకు పల్లకీని దింపి అందమైన పట్టు వస్త్రాలు పరిచి వాటిపై శ్రీగురుని లోనికి తీసుకువెళ్ళి స్వర్ణ సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. ఆ తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వింజామరలతో వేస్తూ ఒక ప్రక్కగా చున్నాడు. రాజు రాణులను, అంతఃపుర కాంతులను, రాకుమారులను, కుమార్తెలను అందరినీ పిలిచి స్వామివారికి వారి చేత పాదపూజ చేయించాడు. అప్పుడు శ్రీగురుడు అతడు చేసిన పరిచర్యలకు ఎంతో సంతోషించి అందరినీ దీవించి రాజును దగ్గరగా పిలిచి, నాయనా, నీకింకేమైనా కోరికలు ఉన్నాయా? ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. అప్పుడు అతను సంతోషించి, స్వామి, నాకు మీ పాదసేవ తప్ప వేరే కోరికలు లేవు అన్నాడు. స్వామి సంతోషించి, నాయనా, ఈ రాజ్యభారం కొడుకులకి అప్పగించి శ్రీశైలం వచ్చాయి. మేము కూడా గంధర్వపురం వెళ్ళి అక్కడికి భక్తులందరికీ చెప్పవలసినది చెప్పి శ్రీశైలం వస్తాము. మరలా మా దర్శనం నీకు శ్రీశైలంలో లభిస్తుంది అన్నారు. ఆయన ఎడబాటు సహించలేని రాజు నిరంతరం మిమ్మల్ని గుర్తించుకొనుట కొరకు గురునామాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి గోదావరి యాత్రకు వెళ్ళారు. అక్కడ స్నానం చేసి మరలా భీమా అమరజ నది సంగమానికి చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ స్వామి వద్దకు వచ్చి, స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు లేని ఈ ఊరు అచేతనమైపోయింది అన్నారు. శ్రీగురుడు వారితో, నాయనలారా, బిడ్డలారా, మేము ఎక్కడికో వెళ్ళిపోయామని మీరంతా అనుకోవద్దు. ఈ గాణగాపురం మాకు ఎంతో ఇష్టం. ఇక్కడ మమ్మల్ని భక్తితో కొలిచిన వారికి ఎప్పుడూ ప్రత్యక్షం అవుతూ ఉంటాం. ముందు ముందు కలియుగం ఇంకా పాప భూయిష్టం అవుతున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. కానీ భక్తులకు మమ్ములను నమ్ముకున్న వారికి గుప్త రూపంలో మా దర్శనం లభిస్తుంది. ఇక ముందు ముందు ధర్మం బాగా క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి దుష్కృత్యాలను చేయబోతారు. దొంగ గురువులు, దొంగ సన్యాసులు, దొంగ స్వాములు తయారవుతారు. ఇంకా ఇక్కడికి ఎంతోమంది హీనులైన మ్లేచ్చులు కూడా వస్తారు. మా ప్రత్యక్ష దర్శనం అందరికీ కలగకుండా మమ్మల్ని నమ్ముకున్న వారికి కలిగించుట కొరకు గుప్తంగా ఉండాలి అన్నారు. అందుకు ఆ గాణగాపుర వాసులందరూ బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చుండిపోయారు. నాయనా నామధరక, ఆ రోజు వరకు మానవ ఆకారంలో కనిపించిన శ్రీగురుని రూపము అటు తర్వాత స్థూల రూపాన్ని మరుగుపరిచినప్పటికీ సూక్ష్మ రూపంలో ఈనాటికి గాణగాపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. ఆయన భక్తితో విశ్వసించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమే ఈ గాణగాపురంలోనే నేటికి ఉన్నారు సుమా అని సిద్ధయోగి నామధారికునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 50వ అధ్యాయం సంపూర్ణం. 51వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధియోగికి నమస్కరించి, స్వామి, ఆ పైన ఏమి జరిగినదో సెలవీయమని ప్రార్థించాడు. శ్రీగురుడు వైడూర్య నగరం నుండి గాణగాపురం వచ్చిన తర్వాత మనసులో ఇలా అనుకున్నారు. మా మహిమలు లోక విఖ్యాతం అయిపోయాయి. ఇక గుప్త రూపంలో ఉండాలి. లేని ఎడల దుష్టులు కూడా వచ్చి మా అనుగ్రహానికి పాత్రులవుతారు అని భావించి శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, మేము శ్రీశైల యాత్రకు వెళ్దామనుకుంటున్నాము అన్నారు. అప్పుడు శిష్యులు స్వామివారి వియోగమును భరించలేక విలపిస్తున్నారు. శ్రీగురుడు వారితో నవ్వుతూ, నాయనలారా, మీరు చింతింపకుడు. మేము ఈ గ్రామం అందే గుప్త రూపంలో ప్రతినిత్యము భీమా అమరజ సంగమంలో స్నానం చేసి మధ్యాహ్న వేళకు మఠానికి భిక్షకు వస్తాము. భక్తి లేని వారికి దర్శనం ఇవ్వక నిజమైన భక్తులకు మా ప్రత్యక్ష దర్శనం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ పూజలను ఎల్లప్పుడూ గ్రహిస్తూ ఉంటాము. మీరు ఏమాత్రము సందేహం పెట్టుకోవద్దు. ఇచ్చట మా నిర్గుణ పాదుకలను వదులుతాము. ఎవరు సంగమమున స్నానం చేసి ఇచ్చట అశ్వత్థ వృక్షమును పూజించి మేము వదిలిన పాదుకలను శ్రద్ధతో భక్తితో ఎవరు పూజించరో వారి మనోరథములన్నీ తీరును. ఇచ్చట చింతామణి వలె ఉన్న విఘ్నేశ్వరుని పూజించు వారికి సర్వకార్యములు నిర్విఘ్నముగా కొనసాగును.
ఇచ్చటతి అష్టతీర్థములలో స్నానం చేసిన వారికి మా అనుగ్రహము తప్పక లభించును. ఈ నిర్గుణ పాదుకలను త్రికాలయములందు హారతులిచ్చిన వారికి కోరికలన్నీ నెరవేరగలవు అని వారిని ఊరడించి తమ పాదుకలను మఠంలో విడిచి శ్రీశైల యాత్రకై బయలుదేరారు. గ్రామస్తులు శిష్యులు బాధతో రోధిస్తూ స్వామివారిని ఊరి బయట వరకు వచ్చి సాగనంపి దుఃఖవదనంతో తిరిగి మఠానికి చేరుకుని రోధించసాగారు. క్షణమాత్రంలో శ్రీగురుడు వదిలి వెళ్లిన పాదుకల స్థానంలో వారి ప్రత్యక్ష రూపం అందరికీ దివ్యజ్యోతుల కాంతులతో దర్శనమైంది. వారందరూ ఆనందంతో శ్రీగురుడు మానవ మాతృల కారని త్రిమూర్తి స్వరూపులని ఇట్టి స్వామిని మానవుడిగా తలొచ్చువారు నరకమును అనుభవించదరని భావించి భక్తితో నమస్కరించారు. తిరిగి స్వామి అదృశ్యులయ్యారు. ఆ తర్వాత స్వామివారు నలుగురు శిష్యులలో శ్రీశైలము అందలి పాతాళ గంగను సమీపించి శిష్యులలో, నాయనలారా, మీరు అరటి ఆకులలో పుష్పములతో ఒక నావను ఆసనమును తయారు చేయండి. అందులో మేము కూర్చుని ఈ పాతాళ గంగను దాటి మల్లికార్జునులో ఐక్యం అవుతాము అని ఆజ్ఞాపించారు. అప్పుడు మేము పుష్పములను తెచ్చి అరటి ఆకులతో ఒక నావను అందు శ్రీగురుని కూర్చున్నటకు ఆసనమును తయారు చేశాము. శ్రీగురుడు మమ్మల్ని వీడిపోతున్నందుకు దుఃఖవదనంతో నివ్వెరపోయి ఉండగా శ్రీగురుడు ఆ నావను పాతాళ గంగలోనికి నీటిపై ఉంచమన్నారు. అప్పుడు శ్రీగురుడు చివరిసారిగా తమ పాద దర్శనమును మాకిచ్చి వడివడిగా వెళ్ళి ఆ నావలో కూర్చున్నారు. చివరగా ఆయన మా అందరితో చిరునవ్వులు చిందే వదనంతో మా వైపు చూస్తూ, నాయనలారా, మీకు సర్వ శుభములు ప్రాప్తించుగాక. మేము గుప్త రూపంలో ఎల్లప్పుడూ గాణగాపురంలోనే ఉంటాము. మీరు మీ ఇండ్లకు వెళ్ళి మా మఠంలో ఉన్న నిర్గుణ పాదుకలను ప్రతిరోజు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో పూజింపుడు. నలుగురు ఒక్కచోట చేరి మా లీలలను ఎవరైతే పారాయణము, శ్రవణములను చేసి భక్తితో కీర్తిస్తారో, ఈ గ్రంథములోని స్తోత్రాలను పఠిస్తారో, సప్తాహ పద్ధతిలో నియమ నిష్టలతో మమ్మల్ని అర్చించి ఈ గురులీలల రూపంలో ఉన్న మా లీలలను ఎవరు చదువుతారో వారికి చతుర్విధ పురుషార్థములు ప్రాప్తిస్తాయి. సంతానము లేని వారికి సంతానము, పెండ్లి కాని వారి పెండ్లి, సమస్యలతో ఉన్న వారికి అవి తీరడము జరుగుతుంది. భక్తితో సప్తాహ పద్ధతిలో చేసినచో 8వ రోజుననే వారికి ఫలితం కనిపించును అని చెప్పారు. మేమందరము దుఃఖితులమై కండ్ల నీళ్లు పర్యంతము రోదన వదనంతో శ్రీగురుని వైపు చూస్తూ ఉన్నాము. బహుధాన్య నామ సంవత్సరం ఉత్తరాయణంలో బృహస్పతి కన్యారాశిలోనికి వచ్చినప్పుడు మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారం రోజున శ్రీగురుడు మాతో ఇంకా ఇలా అన్నారు. నాయనలారా, మేము వెళ్ళినందుకు గుర్తుగా మీకు 4 పుష్పములను పంపిస్తాము. అవి నీటిపై కొట్టుకుని వస్తాయి. మీరు వాటిని గ్రహించి మమ్ము ఎల్లప్పుడూ పూజించుకొనుడు. అలా పూజించిన వారికి లక్ష్మీవారి ఇంట ఎల్లప్పుడూ నివసించును. అంతేగాక మాకు గానమని నా ప్రీతి కాబట్టి ఎవరైతే మా లీలలను వారి ఇంట ఎల్లప్పుడూ గానం చేస్తుంటారో వారి ఇంట వ్యాధులు కానీ దారిద్ర్యం కానీ ఉండదు. వారు దీర్ఘాయుష్మంతులై పుత్ర పౌత్రాభివృద్ధితో జీవించగలరు. ఈ మా లీలలను పఠించు వారికి కష్టములు ఉండవు అని వారు మాతో చెప్పి నావలో వెళ్ళిపోయారు. కానీ కాషాయ వస్త్రంతో తలను కప్పుకున్న వారి రూపము మాలో ముద్ర వేసుకుని పోయింది. వారి రూపమును కనుమరుగయ్యే వరకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నాము. ఇంతలో 4 పువ్వులు నీటిలో కొట్టుకుని వస్తూ మాకు కనిపించాయి. కొందరు బేస్తవారు అటుగా వస్తూ ఆ పూలను భక్తితో తీసుకుని మా వద్దకు వచ్చి, అయ్యా, కొంత దూరంలో ఒక సాములు వారు పూల నావలో పోతున్నారు. వారు మాతో మా పేరు నృసింహ సరస్వతి, మేము మా నిజస్థానానికి వెళుతున్నాము. అయినా గాణగాపురం నందు గుప్త రూపంలో ఎల్లప్పుడూ ఉంటాము. మీకు 4 పువ్వులు కనిపిస్తాయి. అవి ఒడ్డున ఉన్న మా శిష్యులకు అందజేయండి. వారిని గాణగాపురంలో మా మఠంలో వదిలి వచ్చిన నిర్గుణ పాదుకలను భక్తితో ఎల్లప్పుడూ అర్చిస్తూ ఉండమనండి అని చెప్పారు. కాబట్టి ఈ పువ్వులను మీ వద్దకు తెచ్చాము అని ఆ బేస్తవారు మాకు ఈ పువ్వులను ఇచ్చారు. అప్పుడు నామధారకుడు సిద్ధమునితో, స్వామి, శ్రీగురునికి చాలామంది శిష్యులున్నారు కదా, ఆ పువ్వులు దొరికిన నలుగురు ఎవరు అని అడిగారు. అప్పుడు సిద్ధయోగి, నాయన, శ్రీగురునికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఒకడు కృష్ణ సరస్వతి, 2వ వాడు బాల సరస్వతి, 3వ వాడు ఉపేంద్ర సరస్వతి, 4వ వాడు మాధవ సరస్వతి. కానీ స్వామి ఆజ్ఞను అనుసరించి వీరంతా తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. శ్రీశైల యాత్రకు వచ్చినప్పుడు మాత్రము శ్రీగురిని వెంబడించినది సాయందేవుడు, నందిశర్మ, నరహరి కవి, 4వ వాణ్ణి నేను. ఆ పుష్పములు ప్రసాదంగా దొరికినవి మాకే. అంతటి పవిత్రమైన పుష్పమునే ఈ శ్రీగురిని లీలల పేరిట గ్రంథముగా మార్చి కూర్చాము. నాకు దొరికిన పుష్పము ఇదిగో అని సిద్ధయోగి పుష్పరూపంలో ఉన్న గ్రంథమును నామధారకునికి చూపించారు. భక్తులారా, ఈ గురులీల గ్రంథము భక్తులకు కామధేనువు. దీనిని పఠించు వారికి, వినువారికి దారిద్ర్యము లేక లక్ష్మీవంతులే పుత్ర పౌత్రులతో సుఖించగలరు. దీనిని చదువు వారికి ధర్మార్థ కామ మోక్షములు లభించును. గ్రంథము నా గృహములో లిఖించుకొను వారికి సర్వసిద్ధులు కలుగును. ఇట్టి గురులీలను శ్రద్ధతో వినువారికి భవసాగరమనే సంసారమును అవలీలగా దాటుదురు. అట్టి వారికి పరమార్థము కరతలామలకము. అమృతముతో సమానమగు ఈ గురులీలలు సజ్జనులకు మాత్రమే రుచించగలదు.
ఈ గ్రంథములో ఉన్న గురులీలలను శ్రద్ధతో వినువారికి దత్తస్వరూపమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంశపారపర్యంగా రక్షించును. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 51వ అధ్యాయం సంపూర్ణం. 52వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధముని వలన శ్రీగురి లీలలను విన్న నామధారకుడు సమాధి నిష్టలో ఉండిపోయాడు. అప్పుడు సిద్ధముని అతనిని మేలుకొల్పి ఆలింగనం చేసుకుని, నాయనా నామధారక, నీవు తరించావు. నీవిలా సమాధిలో ఉండిపోతే ఈ గురులీలలు బహిర్గతం అవుట ఎట్లు? నీ వలననే ఈ గురులీలలు ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి భక్తులు ఉద్ధరింపబడాలి. కావున మనస్సును గురుచరణములందు లగ్నం చేసి లోకమునకు అనుకూలముగా నీవు మేల్కొని ఉండాలి. నీ వలన ఈ గురులీలలు లోకమంతా వ్యాపించగలవు అన్నాడు. అప్పుడు నామధారకుడు సిద్ధయోగి పాదములపై పడి చేతులు జోడించి నమస్కరించి, గురుదేవా, మీ వలననే భవసాగరమును దాటగలిగినాను. అద్భుతమైన గురులీలలను వినగలిగినాను. నా మనసు ఇప్పుడు తృప్తి పొందినది. ఈ గ్రంథమును ఏ విధంగా పారాయణం చేయాలో తెలియజేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, ముందు మంగళాచరణము, ఇష్టదేవతా స్మరణ చేసి గ్రంథ పూజ చేసి ప్రారంభించాలి. కలియుగమున అధర్మము వృద్ధి చెందుట వలనే శ్రీగురుడు అదృశ్యమయ్యారు. ఈ గురులీల రూపంలో ఉన్న గురులీలలను శ్రద్ధతో సప్తాహ పారాయణం చేయవారికి శ్రీగురుడు తప్పక మనోరథములను చెల్లించును. సప్తాహ పారాయణం చేయువారు గురువారం నాడు పారాయణం చేయు స్థలం శుద్ధి చేసుకుని దీపం వెలిగించి నియమం ప్రకారం గ్రంథమును పూజించి ప్రారంభించాలి. మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకును, రెండవ రోజు 21వ అధ్యాయం చివరి వరకును, మూడవ రోజు 29వ అధ్యాయం చివరి వరకును, నాలుగవ రోజు 35వ అధ్యాయం చివరి వరకును, 5వ అధ్యాయం 38వ అధ్యాయం చివరి వరకును, 6వ రోజు 43వ అధ్యాయం చివరి వరకును, 7వ రోజు గ్రంథాంతం వరకు పఠించాలి. ఈ సప్తాహ పద్ధతిలో చేస్తున్నంత కాలము బ్రహ్మచర్యమును పాటించుట మంచిది. ప్రతిరోజు తలంటు స్నానం చేయటం మంచిది. ఒంటిపూట భోజనం చేయటం మంచిది. పారాయణం చేస్తున్నంత కాలము అసత్యం పలకకుండా, కట్టిన వాక్కులు పలకకుండా నియమంగా చేస్తే ఉత్తమ ఫలితం దక్కుతుంది. అంతేకాక పారాయణం చేస్తున్నంత కాలము భూమిపై శయనించడం మంచిది. ఈ నియమం ప్రకారం పారాయణం చేస్తే తప్పక గురుకృప లభిస్తుంది అని సిద్ధయోగి నామధారికునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 52వ అధ్యాయం సంపూర్ణం. బుధవారపు పారాయణం పూర్తి.